గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో, గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. కూర్చోండి. థ్యాంక్ యూ. డాక్టర్, ఆ కుర్రాడు రాజాకి స్పృహ వచ్చిందా? లేదు మేడం, ఏ క్షణంలోనైనా రావచ్చు, కానీ ఖచ్చితంగా ఫలానా టైంలో వస్తుందని చెప్పలేము. డాక్టర్, ఆ కుర్రాడు త్వరగా స్పృహలోకి వచ్చి తను చూసిన నిజం చెప్పాలి. ఆల్రెడీ సిటీలో 3 దారుణమైన హత్యలు జరిగాయి. ఆ 3 హత్యలు ఒకే మనిషి చేశాడని మా అనుమానం. ఆ హంతకుని గుర్తుపట్టగలిగేది ఈ కుర్రాడు ఒకడే. ఏది ఏమైనా ఆ కుర్రవాడి స్పృహ రావాలిగా. డాక్టర్, ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న రాజైన కుర్రాడికి స్పృహ వచ్చింది. ఐ సీ. బాబు, ఎలా ఉన్నావు? నొప్పేమీ లేదుగా? లేదండి. వెరీ గుడ్. నాకు తెలుసు నువ్వు చాలా ధైర్యం గల అబ్బాయివని. చూడు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. ఏం భయపడక్కర్లేదు, మేము ఉన్నాగా. సరే బాబు, హత్య జరగటం నువ్వు చూసావు కదూ? అవును. ఆ హత్య చేసిన మనిషిని నువ్వు గుర్తుపట్టగలవు కదూ? అతని ఫోటో చూపిస్తే నువ్వు గుర్తుపెట్టగలవా? ఇతనా? కాదు. ఇతనా? కాదు. ఇతనా? కాదు. ఇతనా? ఏంటి బాబు అలా చూస్తావు? మాట్లాడవే. అతనికి గడ్డ ఉందండి. డాక్టర్, ఒకసారి పెన్నీ లేవండి. ఇతను కాదు కదా? చెప్పు బాబు, ఇతను కాదు కదా? కాదని చెప్పు, ఒక్క ముక్క చెప్పు. కాదు కదా? ఇతనే, ఇతనే, ఆ హత్య చేసింది ఇతనే. సార్, అక్కడ ఉన్న కుర్రాడికి స్పృహ వచ్చింది. అతను హంతకుని గుర్తుపట్టాడు. అవును సార్. సామ్రాట్ని, రంగారావుని, విక్టర్ని, ముగ్గురిని హత్య చేసింది ఒకే వ్యక్తి అని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు లభించాయి. హంతకుడు ఒకటేనని మనం అనుకునేది నిజమైందన్నమాట. అవును సార్. సామ్రాట్ హత్యకి ఐ విట్నెస్ రిపోర్ట్, రంగారావు హత్య కేసుకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్, విక్టర్ హత్య కేసులో సాక్ష్యంగా దొరికిన ఉంగరం, ఈ ఆధారాలన్నింటినీ పరీక్షించి హంతకుని అరెస్ట్ చేయడానికి నాకు వారెంట్ ఇవ్వండి సార్. గుడ్. ఇంతకీ హంతకుడు ఎవరు ఇన్స్పెక్టర్? ఇతను నీ భర్త విజయ్ కదూ? అవును సార్. బట్ హీస్ ఎ క్రిమినల్. మరణించిన ముగ్గురు మరో వ్యక్తితో చేయి కలిపి ఏడాది క్రితం విజయ్ చెల్లెలు సీతని కిడ్నాప్ చేశారు. ప్రాణంగా చూసుకునే తన చెల్లెలు ఎత్తుకుపోయిన వాళ్ళ మీద పాములా పగబట్టాడు విజయ్. తన కక్ష కసి తీర్చుకోవాలని ఆవేశంతో ఆలోచన లేకుండా ఈ ముగ్గురిని హత్య చేశాడు. అతను వెంటనే అరెస్ట్ చేయకపోతే 4వ మనిషిని కూడా హత్య చేయొచ్చు. ప్లీజ్, అతన్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇష్యూ చేయండి సార్. జ్యోతి, ప్లీజ్ సార్. ఆల్ రైట్. వస్తున్నాయి గారు. ఏంటి బాబు, ఏం జరిగింది? రే, సామ్రాట్ని, రంగారావుని, విక్టర్ని హత్య చేసిన ఎవరో కాదురా, నా అల్లుడురా. దుష్ట శిక్షణ చేసి దేవుడైన వాడు ఎవరో కాదురా, నా అల్లుడు విజయరా. నిజంగానా బాబు? చూసారా? ఏమిటా నవ్వు? ఎందుకంత ఆనందం? మీ కూతురి మెళ్ళో తాళి కట్టిన మనిషి హంతకుడైనందుకు ఆనందపడుతున్నారా? మీ పరువు మర్యాదలు నిలబెట్టవలసిన అల్లుడు పాపిష్టివాడైనందుకు సంబరపడుతున్నారా? అవునమ్మా, అవును. మండుతున్న నా గుండెలోని మంటను నా అల్లుడు ఆర్పినందుకు
నేను ఆనందపడమే కాదమ్మా, గర్వపడుతున్నాను. నాకు కొడుకులు లేరు, ఆడపిల్ల నా కూతురు నా పగను ఎలా సాధిస్తుందా అని బాధపడ్డాను. కానీ నా అల్లుడు వల్ల నా పగ చల్లారినందుకు సంబరపడుతున్నానమ్మా, సంబరపడుతున్నాను. ఏమి డాడీ, మీ పగ చల్లారడం ఏంటి, నీ కక్షడం ఏంటి? అవునమ్మా, అవును. నువ్వు పసితనంలో ఉన్నప్పుడు నీకు ఊహ తెలియని రోజుల్లో మందిరం లాంటి మన ఇంట్లోకి రాక్షసులు లాంటి మనుషులు ప్రవేశించి దేవత లాంటి మీ అమ్మను పూడికి చేశారు. ఎదురు తిరిగిన నన్ను ఏమీ చేయలేని వాళ్ళగా చేసి పారేశారు. ఏమిటాడు మీరనేది? నేను పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు 4 దుర్మార్గులైన నేరస్తుల్ని చట్టానికి పట్టించి జైల్లో పెట్టించాను. అయితే ఒక వర్షపు రాత్రి నేను ఇంట్లో లేనప్పుడు మీరా, ఈ దారుణాలన్నీ చేసింది మీరా? ఓ రాక్షసులారా, మీరు జైల్లోంచి ఎలా బయటపడ్డారా? ఈ లోకంలో డబ్బున్న వాడిని సంఖ్యలు, కటకటాలు, రాతిగోడలు ఏవి ఎంతో కాలం బంధించి ఉంచలేవు. గోపాలరావు, తాసు బొమ్మలు కొట్టి బుట్టలో పెట్టేస్తే నోరు మూసుకుని పడి ఉండవు. గోపాలరావు, పగబట్టి పడగెత్తి బయటకు వస్తాయి, కాటేస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని నమ్మటమే నీ పాలసీ అని నీ చేతులతో మమ్మల్ని బంధించావు. గోపాలరావు, ఇప్పుడు నీ చేతులను నరకటమే మా పాలసీ. ఆ విధంగా నన్ను చేతులు లేని వాళ్ళ చేసి, ఏమీ చేయలేని వాళ్ళ చేసి వెళ్ళిపోయారమ్మా నీచులు. ఇప్పుడు చెప్పమ్మా, నీ కన్న వాళ్ళకి, నీ కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన ఆ నీతుల విషయంలో అల్లుడు చేసిన పని న్యాయం కాదంటావా? అతను దోషికాడమ్మా, ముమ్మాటికి దోషికాడు. అతను నువ్వు అరెస్ట్ చేయొద్దు జ్యోతి, అరెస్ట్ చేయొద్దు. డాడీ, ఒకప్పుడు వృత్తినే దైవంగా నమ్మిన పోలీస్ ఆఫీసర్, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, కర్తవ్యం అనేవి మనిషికి పంచప్రాణాలని నాకు నూరిపోసి నన్ను ఒక పోలీస్ అధికారిని చేశారు. చేసే వృత్తికి, నమ్మిన లక్ష్యానికి తల వంచి తీరాలి, ధర్మం చెప్పే స్థానంలో నిల్చున్నప్పుడు తన పర అనే భేదం ఉండకూడదని పాఠాలు చెప్పేవాడివి. ఇప్పుడు నువ్వేనా ఒక నేరస్తుని అరెస్ట్ చేద్దంటున్నావు? వద్దు డాడీ, వద్దు. మంచి నేర్పిన నీ నోటితో నాకు చెడు నేర్పొద్దు. విజయ్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న నేరస్తుడు. అతను పట్టుబడాలి, శిక్షింపబడాలి. That's all.